ప్రియ సోదర సోదరిమణులారా, అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతు. ప్రవక్త ప్రవచనం కార్యక్రమంలో భాగంగా ఈనాటి హదీసు హజరత్ ఇబ్న్ అబ్బాస్ రజియల్లాహు తాలా అన్హు వారు ఉల్లేఖించారు. ప్రవక్త మహనీయులు ఇలా సెలవిచ్చారు అని. 4 విషయాలు ఎవరికైతే ప్రాప్తిస్తాయో అతనికి ఇహపరాల మేళ్లన్నీ ఉనగూడుతాయి. కృతజ్ఞతాభావం నిండిన అంతర్యం, దైవ నామస్మరణ చేసే జిహ్వ, కష్టం కలిగినప్పుడు ఓరిమి వహించే శరీరం, తన విషయంలోనూ తన భర్త సొత్తు విషయంలోనూ నమ్మక ద్రోహం చెయ్యని భార్య. సోదర మహాశివులారా, కృతజ్ఞత అన్నది తృప్తి వల్ల జనిస్తుంది. దైవం పట్ల కృతజ్ఞత కలగటం, మేలు చేసిన మానవ సోదరుల పట్ల కృతజ్ఞతాభావం కలగటం అన్నది ఆ జరిగిన మేలు పట్ల సంతృప్తిని సూచిస్తుంది. సకల సంపదల కన్నా విలువైంది సంతృప్తి అనే సంపద. కృతజ్ఞతాభావం వినయాన్ని, వినమ్రతను కూడా జనింపజేస్తుంది. వినయం మరింత అనుగ్రహానికి కారణభూతమవుతుంది. దైవనామ సంస్మరణ సదా మనిషిని చెడుకు దూరంగా మంచికి చేరువగా చేస్తుంది. సహనం, స్థైర్యం అనేవి మనిషిలో ఆత్మవిశ్వాసాన్ని, సంకల్ప బలాన్ని వృద్ధి చేస్తాయి. తన మానాన్ని, భర్త ధనాన్ని పరిరక్షించుకునే భార్య వల్ల మనిషి ఎక్కడ ఉన్నా ఆత్మశాంతితో నిశ్చయంగా గడుపుతాడు. ఈ గుణాలన్నింటికీ వ్యతిరేకమైన వాటిని గురించి ఆలోచించి చూడండి. మనిషి ఎంతగా అశాంతి అలజడులకు లోనవుతాడో, జీవితం ఎంత దుర్భరమవుతుందో. అందువల్లనే విశ్వకారుణ్యమూర్తి ముహమ్మద్ ముస్తఫా సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ విషయాలు ప్రాప్తమైన వాడు ఇహపరాల శుభాలను పొందినవాడని ప్రకటించారు. ఈ విషయాలను మనలో పెంపొందించుకునేటటువంటి అవకాశాన్ని ఆ దైవం మనకు ప్రసాదించాలని కోరుకుంటూ, ఇందులో సూచించిన విధంగా మనం జీవించే అలవాటు చేసుకోవాలి. మరొక హదీసుతో మిమ్మల్ని మళ్ళీ కలిసే ప్రయత్నం చేస్తాను. అంతవరకు సెలవు. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు.